స్వామి శరణమయ్యప్ప శరణు ఘోషతో శబరగిరులన్నీ కూడా మారుమోగిపోతున్న వేళ సాక్షాత్తు స్వామి దివ్య స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఎంతోమంది వేలాది మంది భక్త కోటి పరితపిస్తున్న శుభతరుణంలో TV9 ఈ చర్చా వేదికని చేపట్టింది. ఎంతోమంది గురుస్వాములు ఈనాటి మన చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అలాగే నెల్లూరు నుంచి మోహన్ రావు గురుస్వామి కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. హైదరాబాద్ నుంచి మురళీధర్ నంబూద్రి గురుస్వామి కూడా మనకి అందుబాటులో ఉన్నారు. వారు శబరిమల ఆలయ మేల్ శాంతిగా వ్యవహరించారు. అంటే ఆలయ ప్రధాన పూజారిగా కూడా వారు సేవలు అందించారు. వారికి ఈనాటి చర్చా వేదికకు స్వాగతం పలుకుతున్నాము. ముందుగా మురళీధర్ నంబూద్రి గారు, మీరు ఇవాళ మా చర్చా వేదికలో మీరు కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకంగా ఉందండి. అయితే శబరిమల తీర్థయాత్రకున్న విశిష్టత ఏంటి, అసలు ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఆ చరిత్ర ఏంటి అంటే మీ దగ్గర నుంచి మాకు కొంత సమాచారం అందుతుంది కాబట్టి అది మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప, హరిహరసుధనే శరణమయ్యప్ప, మాళిగపరతమ్మ లోకమాతావే శరణమయ్యప్ప. స్వామి చెప్పండి. TV9 ప్రేక్షకులందరికీ మరి ఆంధ్ర రాష్ట్ర అయ్యప్ప స్వామి భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి ఆలయం అనేది 2500 సంవత్సరం క్రితం శబరికొండలో క్రితం తెచ్చే ఈ పూజ పద్ధతి జరుగుతుందన్నమాట. అంటే 1904లో ఈ రకమైన పూజలు, అంటే ఈ మన తాంత్రిక విధానమైన పూజలు మొదలైంది. దానికి ముందు ఆదివాసులు వాళ్ళు పూజ చేసినట్ట చెప్తున్నారు. ఈ విధానమైన పూజలు 1904లో తర్వాత అక్కడ నుంచి 1950 నుంచి ఈ గుడి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరిగింది. 1974లో ధ్వజ ప్రతిష్ఠ జరిగింది. తర్వాత పూజలు ఈ రకంగా నడుస్తున్నాయి అన్నమాట. ఓకే, సో 2500 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్తూ ఉన్నారు స్వామి. అయితే రాజన్ స్వామి గారు, మండల దీక్ష అన్నది ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టే వాళ్ళు పాటించాల్సిన నియమాలు, నిష్ఠ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. వాటి గురించి కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, మకర జ్యోతి శుభాకాంక్షలు. మరి ఇక్కడ విచ్చేసిన వంటి అతిథి గురువులకు అందరూ కూడా హృదయపూర్వక వందనము. శబరిమల అయ్యప్ప స్వామి ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో 2 కుంభమేళాలు జరుగుతున్నాయమ్మా. ఒకటి ఉత్తరంలో జరిగే వంటి ప్రయాగరాజులో కుంభమేళ ఒకటిను, రెండవది దక్షిణ భారత శబరిమలలో కుంభమేళ, అది మకర కుంభమేళ అంటారు. ఆ కుంభమేళాన్ని చూడడానికి అంటే తరచి ముద్దవుతున్న వంటి ఒక సాంప్రదాయం ఎప్పుడైతే కూడా దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో మారుతున్న వంటి సమయమే ఈ మకర సంక్రమం అంటారమ్మా. ఈ మకర సంక్రమంలోనే స్వామివారి ఒక జ్యోతి ఒక ప్రాముఖ్యత అని రావటం అనేది జరుగుతుంది. ఈ జ్యోతిని చూడడాని కోసము 41 రోజు పాటు కూడాను నియమాలు నిష్టము పాటించాలి. దానికి బ్రహ్మచర్యం అనేది చాలా అతి అవసరం. బ్రహ్మచర్యం అనేటప్పటికీ ఇక్కడ కనబడితే ఏంటంటే నైష్టిక బ్రహ్మచర్యం. ఈ నైష్టిక బ్రహ్మచర్యాని కోసము మాలధారణ వేసుకొని 41 రోజు పాటు నియమాలు నిష్టము పాటించి ఇరుముడి తీసుకొని శబరిమలకు వెళ్తేనే అయ్యప్ప స్వామి ఒక పరిపూర్ణ తత్వానికి రావటం అనేది జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కూడా ఇక్కడ మాలధారణ వేయాలంటే వివాహము కాకపోతే తల్లి తండ్రి ఒక అనుమతి తీసుకొని మాలధారణ వేయాలి. వివాహం అయిందంటే భార్య అనుమతి తీసుకొని కూడా మాలధారణ వేయాలి. వాళ్ళ మనసు కష్టపెట్టి మాలధారణ వేసుకోకూడదని శాస్త్రము, ధర్మశాస్త్రాల్లో మనకు లిఖించబడి ఉంది. వీరు ముగ్గురు అనుమతితో పాటు 4వ వ్యక్తి ఎవరయ్యా అంటే గురుస్వామి. ఆ గురుస్వామి ఒక అనుమతితో వారు చెప్పేవంటి నియమాలతో వారు చెప్పేవంటి ఒక కార్యక్రమాల ద్వారా మాలధార దీక్ష తీసుకొని క్రమంగా నియంగా పాటించాలి. ఆ దీక్ష పాటించిన తర్వాత శబరిమలకు వెళ్ళాలి. శబరిమలకు వెళ్ళక ముందు
ఈ దీక్షకు మధ్యలో కొన్ని నియమాలు నిబంధనలు మనకు కనపడతాయమ్మా. ఇది ఎలాగా మనకు దీక్ష నిబంధనలు కనపడతాయి అంటే ఇదివరకు మనం చెప్పినట్టుగా మదము, మాత్సర్యము, క్రోధము, అహంకారము, అహంభావం అలాంటివన్నీ ఏది రాకూడదు. అదంతా కూడాను మనం సాధుగా మార్చుకోవాలి. సాధుగా మారిపోయి అయ్యప్ప స్వామిలో ఐక్యమైనటువంటి ఒక భావనలు మనలో కలగాలి. మనలో ఉన్నటువంటి మీరు సత్చక్రాలన్నీ చెప్పినట్టు కూడాను ఈ రజోగుణాలు కూడిన ఉందండి. రియాక్షన్స్ ఏవి కూడా మనిషి నుంచి ఆ కాలంలో రాకూడదని, కానీ సహజంగా మానవ మాతృనికి అవన్నీ ఉంటాయి. అంత